ఎట్లుంది బ్రో పెద్ద గ్లిమ్స్? చాలా బాగుంది బ్రో నిజంగా. ఎందుకంటే ఎందుకు బాగుంది అన్నానంటే, ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా ఆ బ్యాట్ పట్టుకునే విధానం, కింద కొడుతుంటే జారిపోతుందేమో, కొడుతున్నాడేమో అనుకున్నా నేను. సో కింద కొట్టి ఒక అడుగు ముందుకేసి ఆ బాల్ కొట్టే విధానం చాలా బాగుంది. అంటే ఆ బాల్ కొట్టే విధానం ఏంటంటే, ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయ్యిద్ది ఈ సినిమాతో, అంత ఊరికి వెళ్ళిద్ది సినిమా అని అయితే చూపిస్తున్నాం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ లుక్స్ గానీ ఎలా అనిపించాయి? ఆ లుక్స్ అంటే ఆల్రెడీ మనం చిట్టుబాబు తెలుసు కదా ఎలా చేస్తాడు ఏంటన్నది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, పుష్ప 2 అల్లు అర్జున్ ని కాపీ చేశారు. ఆయన అల్లు అర్జున్ పుష్ప రాకముందే ఆల్రెడీ దీంట్లో చేయడం అయితే జరిగింది. సో సేమ్ లుక్ అలా అయితే కనపడుతుంది, డిఫరెంట్ లుక్ అయితే కనపడుతుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, ఇట్టు కొడతాడంటావా? 100% ఇట్టు కొడతాడు. ఆ బాల్ తోనే చూపించాడు కదా. రోల్స్ లోనే ఆ రకంగా బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి బాల్ పడుతుంది, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బాల్ పడుతుంటే ఇంకా ఇట్టా అంటే ఇంకేం మాట్లాడతా బ్రో అని. ఓకే, ఇందులో శివరాజ్ కుమార్, జగపతి బాబు, తర్వాత జాహ్నవి కపూర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు కాంబినేషన్? క్యారెక్టర్ లో చాలా మంది కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్ లో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో సినిమా అయితే 100% హిట్ అయ్యిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ ని రీచ్ చేస్తాడా? పుష్పాన్ని కూడా ఢీ కొనిద్ది భయ్యా.